ఒసేయ్, దెబ్బలు తిన్న నన్ను కొడతావేంటే? కొట్టక చంపుతాను అంటుంటే వెళ్ళమని సాగనంపలా? ఇంతకు ముందు చంపబోయే కదా, జైలుకి పోయి బెయిల్ మీద బయటకొచ్చా. మళ్ళీ అదే చేస్తావా? ఈసారి దొరకకుండా జాగ్రత్త పడతాను. డ్రే, పిచ్చిగా వాగకు. వాళ్ళ మీద ఏం అటాక్ జరిగినా నువ్వు ఎంత జాగ్రత్త పడినా నువ్వే చేసావంటారు. నీ మీదకే వస్తుంది. ప్రతీకారం తీర్చుకోవటానికి ఇది సమయం కాదు. ఆ సమయం కోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? గుణ, ప్రేమ్ని ఏం చేయకూడదని నీకు చాలాసార్లు చెప్పాను. ఆ ఆలోచనని మానుకో, అర్థమైందా? నీకోసం ఆగుతున్నాను. ఆ చామంతి మాత్రం దొరికితే వదిలిపెట్టను. దాన్ని ఏమన్నా చేసుకో, నాకు అనవసరం. ముందసలు నా గురించి ఆలోచించురా. నా డెలివరీ అయ్యే వరకు ప్రేమతో నా పెళ్లి కాలేదంటే ఇంకెప్పటికీ కాదు. అదే జరిగితే నేను తట్టుకోలేను. బాధపడకు, నన్ను కోలుకొని ఈసారి ఫ్లాప్ కాని ప్లాన్ ఆలోచించి మీ పెళ్ళయ్యేలా చేస్తా. నువ్వెప్పుడు కోలుకుంటావో ఫ్లాప్ కాని ప్లాన్ వేసి మా పెళ్ళయ్యేలా ఎప్పుడు చేస్తావో. అసలు ఇదంతా నీ వల్ల అవుతుందా? మొత్తం నీ వల్లేరా. నా కర్మ కర్మ. నిషా, అది కాదు. ఏంటి వెతుకుతున్నావు? నేను వెతుకుతున్నానా? లేదే, దండం పెట్టుకోవడానికి వచ్చాను. అబ్బో, పెద్ద భక్తురాలు బయలుదేరిందండి. నువ్వు రాజగ్రంథం కోసం వచ్చావని నాకు తెలుసులేవే. అది కనబడదు, దాచాను. ఎందుకే? ఇక్కడే పెట్టేసి తమరి నెక్స్ట్ పరీక్ష ఏంటో చూసుకోమని చెప్తాం మరి. నేనలాంటి చీప్ పనులు చేయనే. నీ బుద్ధి ఎంత చీపో తెలిసిన దాన్ని నాకు చెప్పకు. నిన్న నువ్వు చూసి పులిని ఏదో చేసి పడుకోబెట్టావని నాకు బాగా తెలుసు. అందుకే నీకు ఇంకో అవకాశం ఇవ్వకుండా నా జాగ్రత్తలో నేనున్నాను. నేను పులిని ఏం చేయలేదు. నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను. ఈ కబుర్లే వద్దంటున్నాను. యువరాణి కావడం కోసం దొంగ తెలివితేటలు ఉపయోగించడం మానే. కనీసం పోటీలో పాల్గొనడంలో అయినా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించు. చామంతి, చామంతినే చెప్తున్నాను. నువ్వెలాగో యువరాణివి కావు. అడ్డదారులు వెతుక్కుని అడ్డంగా బుక్కవకు. అది ఇంకా చండాలంగా ఉంటుంది. పోయి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అయ్యగారి కాళ్ల మీద పడి నిజం చెప్పేసి ప్రాధేయపడు. ఆయనే గట్టెక్కిస్తారు. నీ కాపురం కూలకుండా అరుణ్ బాబుకి నచ్చజెప్పి కాపాడుకుంటారు. నేను చెయ్యను అన్నవి నాకు చెప్పకు. నీ నీతులు నీ దగ్గర పెట్టుకుని ఊరేగు. సరే, రేపు పరీక్షలో ఏం చేస్తావు మరి? నీకెందుకే? నా చావేదో నేను చేస్తా. నేను ఎవరి కాళ్ల మీద పడను. ఇది మారదు. అలా అని రాజావారు రాణివారి మనవరాల విషయంలో ఎవరిని కలవడానికి వచ్చింది? మై స్వీట్ హార్ట్. వదులు. గీత ఉపేంద్రని కలవడానికి వచ్చిందా? గీతమ్మని యువరాన్ని పోటీలోంచి తప్పుకోమని బెదిరించడానికి పిలిచాడా ఏంటి? ప్రేమికుడే కదా పట్టుకున్నాడు. వదలమంటావేంటి? వదులు. ప్రియురాల్ని అలాంటి పరీక్షలు పెట్టే చోటికి పంపిస్తాడా ప్రేమికుడు? ఇప్పుడేమైంది గీత? కాస్త కష్టపడితే నువ్వు యువరాణివైపోతావు కదా. కాస్త కష్టమా? అక్కడ నేను పడుతుంది ఏ పరీక్షల్లో చేస్తానో తెలియక చేస్తున్నాను. ఏదో నా అదృష్టం బాగుండి ఇంతవరకు గట్టెక్కాను.
రేపేదో అసలు పరీక్ష ఉందంట. అది ఇంకెంత కఠినంగా ఉంటుందో అని భయమేస్తుంది. హుసే నువ్వు అసలు మనిషివేనా? ఎంత నమ్మక ద్రోహం చేశావే. ఛ! చెప్పేది విను గీత. ఇక్కడ దాకా వచ్చావు. లాస్ట్ మినిట్లో భయపడకు. అందరూ పారిపోయారు. నువ్వు రోజాని మిగిలారు. ఇంకొంచెం సహనం వహించావంటే నువ్వా పరీక్షలో రోజాని పక్కకు నెట్టి నువ్వు నెగ్గావు అంటే నిన్నే యువరాణిగా ప్రకటిస్తారు. ఆ సింహాసనం మీద యువరాణిగా నువ్వు, ఈ యువరాణి కోసం భర్తగా నేను అక్కడే ఉంటా. నిన్నమ్మచ్చా? నువ్వు యువరాణివైతే నేను నిన్ను నమ్మాల్సి వస్తుంది. మొత్తం అధికారం అంతా నీ చేతుల్లోకొస్తే నీ కాలి కింద బానిసగా నేనుండాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇక ఈ డౌట్ నీకొద్దు కదా. ప్రియుణ్ణి కాక ఇంకెవడిని నమ్ముతావురా నా బుజ్జిగా? హా, ఇలా మాటలు చెప్పి నన్ను మాయ చేస్తావు. మాయ కాదురా, నీ మీద నాకున్న ప్రేమ. అసలు మాయ చేసింది నేను కాదు తెలుసా, నువ్వు. నేనేం చేశానబ్బా? ఆ చామంతే నిన్ను నమ్మేలా మాయ చేశావు కదా.